హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం, కొత్త ప్రయాణం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి అడుగు నిశ్శబ్దంతోనే మొదలవుతుంది. ఈ ప్రయాణం కూడా అలానే. ముందుగా ఈ వీడియో చేసే ముందు వీడియో చేయడానికి భయపడ్డాను, కానీ మొదటి అడుగు పడందే ఏది ప్రయాణం మొదలవదు కదా. ఇవాళ అలాంటి ప్రయాణమే నేను మొదలు పెడతాను. హైదరాబాద్లోనే అందరికీ తెలిసిన ప్రదేశం. ఒకప్పుడు చిన్నప్పుడు కూడా చాలామంది హెచ్ఎంటి తెలుసు కదా. హెచ్ఎంటి పేరే వినవచ్చు. హెచ్ఎంటి లైట్స్, హెచ్ఎంటి వాచెస్, హెచ్ఎంటి బల్బ్స్, హెచ్ఎంటి ట్రాక్టర్స్, ఇవన్నీ అందరికీ తెలుసు కదా. అలా కానీ ఇప్పుడు ఆ ప్రాంతం, ఆ ప్రదేశం, ఆ హెచ్ఎంటి సంబంధించినది కూడా మోగబోయే. కానీ అలాంటి ప్రదేశాలు, అలాంటి ప్లేసులు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎలా అనే దాని మీద నేను ఒక బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. చేస్తాను. అసలే అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది నేను చూసుకున్నట్లయితే ఒక విధంగా మినీ రామోజీ ఫిలిం సిటీ అనుకోవచ్చు. ప్రజెంట్ నేను బాలనగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మనకి నియరెస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం వెళ్ళే ప్లేసు. హెచ్ఎంటి గ్రౌండ్స్, హెచ్ఎంటి కాలనీ అని ఉంటుంది. ఆ కాలనీలో నెంబర్ ఆఫ్ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ షూటింగ్స్ జరిగే ప్రదేశం ఎలా ఉంది ఏంటనేది నేను మీకు పరిచయం చేయబోతాను. నేను యాక్చువల్లీ ఈ ప్లేస్లో అయితే 15 years నుంచి అయితే ఉంటున్నాను, కానీ నాకు తెలియదు ఇక్కడ ఒక మినీ రామోజీ ఫిలిం సిటీ అది ఎలా ఉండబోతుంది, అక్కడ ఏముంది, ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, అలానే ఈ నూతన సంవత్సరం, ఈ ప్రయాణం మీతో షేర్ చేసుకునే ముందు మీరు నన్ను ఆదరిస్తానని, అభిమానిస్తానని నేను ఆశిస్తున్నాను. నేను ఎవరనేది మీకు చెప్పలేదు కదా. నా పేరు రామ్ లోక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెడుతున్నాను. అందరూ నువ్వు బ్లాగ్ చేయొచ్చు కదా, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, నీకున్న నాలెడ్జ్ ఏదో విధంగా ఎక్కడో షేర్ అవుతుంది, అందరికి ఉపయోగపడవచ్చు కదా అని అందరూ అంటుంటారు. నాకు ఎందుకన్నా చేయాలని ఉంటుంది, కానీ చేయలేకపోతున్నాను. ఈరోజు ఎందుకో ధైర్యం చేసి అయితే మీ ముందుకు ఒక వ్లాగ్ చేయడానికైతే వచ్చాను. ఈ వ్లాగ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, నేను మా అమ్మగారికి అంకితం చేయబోతున్నాను. ఎందుకంటే తనని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. ప్రజెంట్ 2025 ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ ఇయర్ అని అయితే చెప్పవచ్చు. చెప్పలేనన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ నా లైఫ్లోకి అయితే వచ్చాయి. కానీ వాటన్నిటిని కూడా నేను ఒక పాజిటివ్గానే చూస్తున్నాను. ఎక్కడో మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, ఎప్పుడో ఒకలాగైతే మన లైఫ్ అయితే ఉంటాం. నేనైతే దీన్ని పాజిటివ్గా తీసుకొని నేను ఈ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో బ్యాడ్ ఇంకేంటంటే, ఒకవైపు మా అమ్మగారి ఆరోగ్యం బాగా లేకపోవటం, కొంచెం స్ట్రెస్లో ఉండటం, ఇంత ఒకటైతే అయితే సడన్గా నాకు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి నేను మళ్ళీ మామూలుగా నడుస్తాను. అయితే ఇప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. అయినా సరే నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. అవన్నీ మర్చిపోదాం, తర్వాత వీలైనప్పుడు దాని గురించి ఏంటంటే మనం మాట్లాడదాము. ఓకే, ప్రజెంట్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు బాలానగర్ నుంచి మనం వెళ్ళే స్పాట్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ వెళ్ళే రూట్లో ఏమి ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా అందరు కూడా వివరంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఈ వీడియోలో మీరు నా వీడియో ప్రజెంటేషన్ బాగలేకపోయినా, మీకు సరిగా దీని గురించి అర్థం కాకపోయినా, ఏమన్నా సరే కామెంట్స్లో పెట్టండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు కొత్తగా ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అందుకని నేను ముందుగా అందరికీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇది ప్రజెంట్ ఇదైతే నర్సాపూర్
క్రాస్ రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మెదక్ రోడ్ అన్నమాట ఇది. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది చూడండి, ఫ్లైఓవర్. ఇటు వచ్చేసి నర్సాపూర్ క్రాస్ రోడ్. బ్యాక్ సైడ్ వెళ్తే కుక్కట్పల్లి వెళ్తుంది. అంటే స్ట్రైట్కి వెళ్తే ఫ్లైఓవర్ ఉన్న రూట్లో స్ట్రైట్కి వెళ్తే సికింద్రాబాద్ వెళ్తుంది. బోయినపల్లి సికింద్రాబాద్ అనమాట. మనం ఇక్కడ నుంచి మనం స్పాట్కి అయితే వెళ్తున్నాం. ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. ఇది బాలానగర్ బస్ స్టాప్ అనమాట. చూడండి, ఇది బాలానగర్ బస్ స్టాప్. ఇక్కడ బాలానగర్ నుంచి వెళ్ళాల్సిన బస్ స్టాప్ లో ఇక్కడ బస్సెస్ అయితే ఎక్కవచ్చు. ఇక్కడ చూడండి, తాజ్ గ్రాండ్ బేకరీ అనేది ఉంటుంది కదా. ఇక్కడ రోడ్స్ అయితే ఫ్రూట్ మార్కెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు చాలా తక్కువలోనే ఉంటది. ఇది చూడండి, డోలక్స్ కంపెనీ అనమాట ఇది. ఇక్కడ పెయింట్స్ తయారవుతాయి. ఎక్కువ రోడ్ సైడ్ అయితే ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్ కావాలనుకో మంచి ఫ్రెష్గా అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదనమాట మెయిన్ హెచ్ఏఎల్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ అనమాట. ఇక్కడే ర్యాకెట్స్ లో తయారయ్యే పార్ట్స్ అవి తయారైతే అంటుంటారు. అక్జోనోబుల్ కంపెనీ అనమాట ఇది. మొత్తం పెయింట్ కంపెనీ ఇది. మొత్తం ఇండస్ట్రియల్ అనమాట ఇదంతా. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ అనమాట. కనిపిస్తుంది అవతల రోడ్ సైడ్. ఇది మనం మెయిన్ రోడ్ లోనే ఉంటుంది అనమాట, ఈ రూట్ లో. అలానే ఇక్కడ ఇంకొక కంపెనీ మీ అందరికీ తెలుసు. ఇది మీ ఇంట్లో అయితే ప్రతి ఒక్క ఏదో ఒక ఐటమ్ అయితే ఒకటైతే ఉంటుంది అనమాట. ఉషా కంపెనీ, ఉషా ఫ్యామిలీ కంపెనీ, ఉషా కుట్టు మిషన్లు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తయారైతాయి అనమాట. ఈ కంపెనీలోనే ఇక్కడే. ఇది కూడా బాలానగర్ నుంచి ఐడిపల్ చాపూర్ వెళ్ళే రూట్ లో ఉంటుంది అనమాట. ఇది ఫ్రూట్ మార్కెట్. ఇది ఇలా ముందుకు పోగానే ఇంకొకటి చూపిస్తా, ఫేమస్ కంపెనీ. అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే లేదు. ఆ ప్లేస్ లో ఇప్పుడు షాపింగ్ మాల్ అయితే కట్టారు. దాంట్లోనే ఇప్పుడు డిమార్ట్ కూడా ఉందనుకుంటా. దీని లోపల టోపాజ్ అనే బ్లేడ్ కంపెనీ ఉండేది ముందు. ఇక్కడ టోపాజ్ కంపెనీ అయితే ఉండేది అనమాట. ఇక్కడ దీని లోపలికి ఇటు లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ అట్లనే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని లోపల టెకమ్స్ అని ఒక చాలా ఓల్డ్ కంపెనీ ఉండేది. ప్రజెంట్ అది మూతపడింది అనుకుంటా, కనిపించట్లేదు. నా బిఫోర్ డేస్ అయితే చాలా రోజులు అయితే ఉండేది, ఇప్పుడు అయితే లేదనమాట. కొంచెం స్ట్రైట్కి వెళ్ళాలని ముందుకు లోపలికి వెళ్తే బ్లేడ్ కంపెనీ టోపాజ్ అయితే ఉంది ప్రజెంట్. అది రన్నింగ్ లో అయితే ఉంది, కాకపోతే అంత ప్రొడక్షన్ అయితే లేదనమాట. ఇప్పుడు ఇది కూడా టోపాజ్దే అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది కూడా టోపాజ్దే కనిపిస్తుంది చూడండి, మీరాజ్ థియేటర్. ఇందులోనే డిమార్ట్ కూడా ఉంటుంది అనమాట. దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా దీన్ని మార్చడం జరిగింది. దీంట్లోనే రిలయన్స్ డిజిటల్ ఉంది, జూడియో, డిమార్ట్. అలానే ఇప్పుడు ఇక్కడ ఇది అంతా ఐడిపిఎల్ కాలనీ అంటారు అనమాట. యాక్చువల్ ప్లేస్ అయితే ఈ వైపు ఉంది కదా, దీని అయితే ఆదర్శ నగర్ కాలనీ అంటుంటారు. కాకపోతే ఏంటంటే ఆ పేర్లన్నీ మరుగున పడిపోయినాయి ఈ ప్లేస్ కి అయితే. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఐడిపిఎల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కంపెనీ కాలనీ అనమాట. లోపల కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ కనిపిస్తుంది కదా, లోపల ఐడిపిఎల్ కాలనీ ఉంటుంది అనమాట. దీని కాలనీ లోపల కూడా సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఈ ఏరియాలో అది చాలా ఫేమస్ అనమాట టెంపుల్. దీని ఐడిపిఎల్ కాలనీ అంటారు.
ఇక్కడ బస్ దిగాలంటే ఐడిపిఎల్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు టికెట్ ఐడిపిఎల్ అనేది ఇక్కడికి ఇస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐడిపిఎల్ చౌరస్తా. ఇది ఇక్కడ 2 పెట్రోల్ బంక్లు, ఇటువైపు కూడా సేమ్ పెట్రోల్ బంక్ ఉంటాయి అనమాట. ఐడిపిఎల్ సిగ్నల్ దాటగానే మనకి చింతల్ అని వస్తుంది. ఈ చింతల్లోనే హెచ్ఎంటి అనేది ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే చాలా ఫేమస్ థియేటర్. ఇది షా థియేటర్ అంటారు ఎక్కువ. చూడండి ఏరియాలో ఇది చాలా ఫేమస్ థియేటర్. ప్రజెంట్ ఇక్కడ అఖండ, అవతార్, ఛాంపియన్ ఇవన్నీ అక్కడ ప్రజెంట్ ఉంటాయి. స్పాట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఐడిపిఎల్ నుంచి చింతలు దాటిన తర్వాత కుత్బుల్లాపూర్ సర్కిల్ అని ఉంటుంది. ఈ సర్కిల్కి అయితే వచ్చేసాం. సర్కిల్ కంటే ముందు హెచ్ఎంటి అనేది మెయిన్ ఇదేనమాట. హెచ్ఎంటి ట్రాక్టర్స్ అయితే ఇక్కడ తయారయ్యేవి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది హెచ్ఎంటికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ సంథింగ్ ఎవరైతే ఉంటున్నారు లోపల, సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారు, ట్రాక్టర్స్ అని చూడండి, హెచ్ఎంటి ట్రాక్టర్స్ అన్నది. మన లోపలికి వెళ్ళేసి ఒకసారి అక్కడ గేట్ వరకు వెళ్ళైతే చూద్దాం. హెచ్ఎంటి ట్రాక్స్ ప్లాంట్ అనమాట ఇది. ఇందులో కూడా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఎక్కువ ఇండస్ట్రియల్ సంబంధించిన అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. లోపల ట్రాక్టర్ ప్లాంట్ కంపెనీ లోపల అయితే ఇలా ఉంది. ప్రజెంట్ అయితే చాలా నిర్మానుష్యంగా అయితే ఉంది ప్లాంట్ అయితే. ఎవరో ఉంటున్నారు ప్రజెంట్. ఏ సినిమా షూటింగ్ అయింది ఇప్పటివరకు ఇక్కడ? రీసెంట్గా వచ్చారు రవి బాబు. ఓకే, పూరి జగన్నాథ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ రవిబాబు డైరెక్టర్ మూవీ అండ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కూడా మూవీ షూటింగ్ అయింది అంటున్నారు రీసెంట్ గా. ఇది కుత్బుల్లాపూర్ సర్కిల్. అది కుత్బుల్లాపూర్ వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. ఇట్లా మన ప్లేస్ కి అయితే వచ్చేసాము. ప్లేస్ కి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్ ఈ రూట్ లో ఉంటుంది కూడా మీకు చూపిస్తాను. ఇదే అనమాట స్పాట్ అయితే. మనం ఇది దీని లోపలికి మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి దీని లోపలికి వెళ్ళే ముందు మీకు అటువైపు నుంచి వద్దాం. ఇక్కడ ఇంకొకటి వాచ్ కంపెనీ అయితే ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాం మీకు. చాలా దగ్గరలో ఉన్నాం. ఇక్కడ దర్గా అని ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ చాలా చిన్నగా ఉండేది అనమాట. ఇది క్రమేణా చాలా పెద్దగా దీన్ని డెవలప్ చేశారు. ఇక్కడ చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. ప్లస్ ఇంకోటి రోడ్ సైడ్ చూడండి, నార్త్ నుంచి వచ్చేసి వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఈ చలికోట్లు, రజాయిన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటారు అనమాట. అలానే గార్డెన్ ఇక్కడ ఒకటి చాలా బాగుంటుంది అనమాట. చూడటానికి చాలా బాగుంటుంది గార్డెన్. చూడండి ఎంత బాగుందో కదా గార్డెన్స్. ప్లాంట్స్ అమ్ముతారు అనమాట ఇక్కడ అంతా. ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఇక్కడ నేను షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక యాక్చువల్ రోడ్ పెద్దగా అవడం వల్ల బ్రిడ్జ్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. దీని కింద ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అవతలకి వాటర్ పోతాయి అనమాట. అది చూడండి, వాటర్ ట్యాంక్ ఉంది, అది సబ్ స్టేషన్. ఇది కూడా హెచ్ఎంటి వాచ్ కంపెనీ సంబంధించిన. ఇక్కడ ఒకసారి ఒక మర్డర్ జరిగింది. తలకాయ అయితే, హెడ్ అయితే లేదు, ఓన్లీ బాడీ మాత్రమే ఉంది. ఆ టైంలో నేను చూసాను. ఇది జరిగి దగ్గరగా ఒక 18 years బ్యాక్ జరిగింది.
అప్పుడు చాలా భయంకరంగా ఉండేది, ఇట్లా కూడా ఉండేది కాదు. చాలా అడవి ఎలా ఉంటుందో అట్లా దట్టమైన అడవి లాగా ఉండేది అనమాట. ఇట్లా పబ్లిక్ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి అసలు ఖాళీ లేదు రోడ్ అయితే, ప్లేస్ ఎంత డెవలప్ అయితే అయిందనమాట. వాచెస్ తయారైతాయి అనమాట. ఇది హెచ్ఎంటి మిషన్ టూల్స్ లిమిటెడ్ అనుకుంటా, ఇందులో వాచెస్ తయారవుతాయి. ఇది అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హెచ్ఎంటి మిషన్ టూల్స్ లిమిటెడ్, హైదరాబాద్. ఇంకా దీని బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు బిల్డింగ్ ఏరియాకి ఒక అందమైన పెద్ద భవనం, అది కూడా మనం చూద్దాం. ఇక్కడే ఉంటుంది ఎంట్రన్స్. ఇప్పుడు చెట్లు పెరగడం వల్ల బిల్డింగ్ మనకి ఇక్కడ కనిపించట్లేదు అనమాట. యాక్చువల్లీ హెచ్ఎంటి బ్యాంక్ అనమాట ఇది. హెచ్ఎంటి ఎంప్లాయీస్ కోసం ఇప్పుడు దీని ఆంధ్ర బ్యాంక్ ఇక్కడ తీసుకొచ్చారనమాట, ఇండస్ట్రియల్ కోసం అంటే కంపెనీ పర్పస్ ఇది ఈ బ్యాంక్ నడిచేదనమాట. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడే నెక్స్ట్ హెచ్ఎంటి బిల్డింగ్ చూడు, అక్కడ గార్డెన్ ప్లాంట్స్ అమ్ముతారనమాట ఇక్కడ మొత్తం. చాలా అంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట, చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి. ఇదే అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్న బిల్డింగ్. ఇది ఒకప్పుడు ఏంటంటే చాలా దూరంగా అనిపించేది బిల్డింగ్స్ అవి రాకముందు, అపార్ట్మెంట్స్ అన్ని రాకముందు ఇవి చాలా దూరంగా కనిపించాయి అనమాట. చూడండి హెచ్ఎంటి టూల్స్ లిమిటెడ్. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ వాచెస్ అయితే తయారవుతాయి అనమాట దీంట్లో. ఇప్పుడు కూడా దీంట్లో ప్రొడక్షన్ అయితే జరుగుతుందో లేదో తెలియదు, ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ వరకు అయితే ఇక్కడే వాచెస్ అయితే అమ్మేవాళ్ళు అనమాట. మెయిన్ గేట్ దగ్గర పెట్టేసి వాచెస్ అయితే అమ్మేవాళ్ళు అనమాట. కొంచెం ముందు పోతే నెక్స్ట్ జీడిమెట్ల ఎంటర్ అవుతుంది. జీడిమెట్ల రోడ్ అనమాట ఇది. జీడిమెట్ల మనకి ఇక్కడ షాపూర్ అని వస్తుంది, షాపూర్ నగర్ అని అంటారు. షాపూర్ నగర్ అని అయితే వస్తుంది అనమాట. ఇది అనమాట షాపూర్ నగర్ మనం అయితే ఎంటర్ అయినాము. ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇది. ఒకప్పుడు హైదరాబాద్ కి పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇది. హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ ఉన్నాయి అని అంటే ఫార్మా కంపెనీస్ కానీ అండ్ ఐరన్ సంబంధించిన హార్డ్వేర్ కంపెనీస్ కానీ ఉన్నాయి అంటే అనమాట. పోలీస్ స్టేషన్ మన షాపూర్కి అయితే వచ్చేసాము. ఇది ఈఎస్ఐ హాస్పిటల్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈఎస్ఐ హాస్పిటల్. ఇది ఎంప్లాయీస్ కోసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అయితే ఉంటుంది. ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది, దీన్ని చాలా డెవలప్ చేశారు హాస్పిటల్ని. ఇప్పుడు ఇది వచ్చేసి షాపూర్ నగరం మెయిన్ చౌరస్తా అనమాట. ఇది ఒకప్పట్లో ఇది కూడా ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ కూడా ఒకప్పట్లో చాలా ఫేమస్, చాలా పాతకాలం ఉంది. ఇప్పటికి కూడా ఇది ఫేమస్. ఉషోదయ టవర్స్ అంటారు దాన్ని. రిలయన్స్ వచ్చిన కొత్తలో, రిలయన్స్ ఫోన్స్ అవి వచ్చింది కదా, వచ్చిన కొత్తలో ఈ బిల్డింగ్ కట్టారనమాట. ఇది రిలయన్స్ ఓన్ బిల్డింగ్ ఇది. ఇది షాపూర్ నగర్ చౌరస్తా. ఈ చౌరస్తా నుంచి మనం ఇక్కడ మనం రిటర్న్ తీసుకుంటున్నాం. పైకి వెళ్తే జీడిమెట్ల వస్తుంది, జీడిమెట్ల మెదక్ రూట్ అనమాట ఇది. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది, జీడిమెట్ల పోలీస్ స్టేషన్. ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుంచే మన ఈ లొకేషన్కి అయితే మనం వెళ్తాం అనమాట. ఇక్కడ 2 వైపుల రూట్ ఉంటుంది. మనం పోలీస్ స్టేషన్ రూట్లోకి అయితే వస్తున్నాం. ఇది జీడిమెట్ల పోలీస్ స్టేషన్. మనం ఇప్పుడు మన స్పాట్కి అయితే మనం వెళ్దాం. ఇప్పుడు ఇదనమాట. ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3-4 ఇట్లా స్టార్ట్ అవుతారు వాకర్స్. చాలా మంది వాకింగ్ చేయడానికి వస్తారు, జాగింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ప్లేస్ మన లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. బట్ ఇందాక హెచ్ఎంటి
ట్రాక్టర్స్ ప్లాంట్ పక్కన ఒక రోడ్డు ఉంది కదా, అది కాకుండా ఇప్పుడు ఇది దాని చివరి ఉంటుంది అనమాట, లాస్ట్లో ఉంటుంది అనమాట. ఇది షాపూర్ నుంచి ఈ రూట్లోకి అయితే మనం వెళ్ళొచ్చు. ఈ రూట్లోనే ఇక్కడ మనకి చాలా అడవి జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే మరీ క్రూర మృగాలు అయితే కాదు, అడవిలో తిరిగే ఉంటాయి కదా, నెమళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, చిన్న చిన్న నక్కలు అంటారు కదా, ఫాక్స్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ ఉంటాయి. దీని లోపల మొత్తం అడవి అనమాట. ఈ ప్రాంతం అంతా లోపలంతా అడవే ఉంటుంది, దట్టమైన అడవిలాగా ఉంటుంది. అది కూడా మనం లోపల చూద్దాం ఒకసారి. వాకర్ చూడండి ఎలా ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు. చాలా మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ రూట్లో. ఈరోజు ఎందుకనో ఒక విధంగా అయితే హాలిడే ప్లస్ న్యూ ఇయర్, కొంచెం జనాలు కూడా తక్కువ ఉన్నారు ప్రజెంట్. ఇక్కడైతే లోపలికి వెళ్తే ఉండొచ్చు మేబీ. ఇక్కడ ఉంది చూడండి, ఇది క్లబ్ హౌస్ అనమాట. ఇది యాక్చువల్గా హెచ్ఎంటి క్లబ్ హౌస్ అనమాట, ఆఫీసర్స్ క్లబ్. ఇక్కడ కూడా ఇది కూడా షూటింగ్ స్పాట్ అనమాట. దీని గురించి మనం ఒకసారి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నేను మళ్ళీ ఈ ప్లేస్ గురించి మళ్ళీ నేను వస్తాను. ఇంకొక ప్లేస్ ఉంది, అది అక్కడికి వెళ్ళేసి వచ్చేద్దాం మనం. ఇది షూటింగ్ స్పాట్కి అయితే మనం వచ్చాము. ఇది చూడండి, ఇది ఇంతకుముందు తణుకు పోలీస్ స్టేషన్ అని ఉండేది అనమాట ఇక్కడ. ఇది మేము వచ్చినప్పుడు ఇంతకుముందు. ఇప్పుడు చూడండి పోలీస్ స్టేషన్ హిందూపూర్ అని ఉంది చూడండి. అలానే ప్లస్ ఇంకోటి కోర్ట్ కాంప్లెక్స్ అని ఉంది ఇది పక్కన, రంపచోడవరం కోర్ట్ కాంప్లెక్స్ అని ఉంది చూడండి. క్లియర్ అనిపిస్తుంది కదా. ఒక పక్క రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఉంది, హిందూపూర్ అని ఉంది. అసలు హిందూపూర్కి దీనికి సంబంధం ఉందా చూడండి. హిందూపురం ఎక్కడ ఉంది, రంపచోడవరం ఎక్కడ ఉంది. హిందూపూర్ వచ్చేసి కర్ణాటక బోర్డర్లో ఉంటుంది. రంపచోడవరం వచ్చేసి మనకి ఆంధ్రాలో రాజమండ్రి వైపు నుంచి ఏజెన్సీ ఏరియాకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంత దూరం ఉంటుంది అనమాట. దాని రెండింటికి దీన్ని వాడుకుంటున్నాను అనమాట, ఈ ప్లేస్ని. ఇది ఇలా ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఇది ఒకటి. లోపల గ్యాస్ కంపెనీ ఉంటుంది కదా, భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ కదా. ఓకే రైట్. ఇక్కడ లోపల అయితే ఈ రూట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్ రోడ్ అన్నది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గ్యాస్ కంపెనీ అయితే ఒకటి ఉంటుంది. సెక్యూరిటీ అయితే లోపలికి అయితే మనకి అలౌ చేయట్లేదు. మనం ఇంకొకటి స్పాట్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్దాం. ఇందాక మీకు చెప్పాను కదా, ఆ ప్లేస్కి వెళ్దాం. లోపలికి వచ్చేసాము. ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు చాలా మంది. ఇక్కడ అలాంటి క్రికెట్ స్టేడియాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇది ఒక స్కూల్ బిల్డింగ్ అయితే వాడేవాళ్ళు. ప్రజెంట్ ఇంత ముందు వచ్చినప్పుడు ఇక్కడ నేమ్ అన్నది ఏ స్కూల్కి వాడింది అనేది ఉండేది, మా పేరు ఉండేది. ఇది కరీంనగర్ సైడ్ ఒక పల్లెటూరులో ఉన్న ఒక స్కూల్ కోసం ఇక్కడ ఈ బిల్డింగ్ ఇంత ముందు వచ్చారు. ఇప్పుడు దీన్ని మొత్తం రంగులు వేశారు. అంటే వేరే ఏదో ఒక షూటింగ్కి దీన్ని వాడారనుకుంటా, పెయింట్స్ వేశారు దీన్ని. దీని ఆఫీస్గా దీన్ని వాడుతూ ఉంటారు ఈ ప్లేస్ని. రామోజీ ఫిలిం సిటీలో కూడా దొరకని అట్మాస్ఫియర్ ఇక్కడ షూటింగ్కి చాలా అనువుగా ఉంటుంది అనమాట. నోటీస్ బోర్డ్ అని ఇట్లా ఇవన్నీ కూడా దీనికోసం ఇచ్చినాయి అనమాట. ఇవన్నీ షూటింగ్ కోసం ఏర్పాటు చేసినాయి అనమాట ఇవన్నీ. సో చూడండి, ఇక్కడ స్కూల్కి నేర్పిస్తారు కదా, తెలుగు నెలలు ఉంటాయి కదా, చైత్రం ఆషాఢం మాసం, ఇవన్నీ కూడా
క్లబ్ యాక్చువల్లీ ఇది క్లబ్ హౌస్ అనమాట. దీన్ని క్లాస్ రూమ్ గా అయితే మార్చారు. ఇది కూడా ఫైరింగ్ కి సంథింగ్ ఇది వాడినట్టుంది. ఇదంతా చూడండి కాలిపోయినట్టుగా. దీన్ని ఒక బిల్డింగ్ లోపల ఫైర్ అయ్యి తగలబడితే ఎలా ఉంటుంది దీన్ని, అలాగా ఇక్కడ మొత్తం వాల్ కి మసి కలర్ బ్లాక్ కలర్ అయితే వేసారనమాట. ఇదంతా దీన్ని ఇలా వాడారనమాట. క్రికెట్ ఆడుతుంటారు చాలా మంది. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ప్లేసెస్ అన్ని కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు అన్నమాట. ఇది కూడా లోపల కూడా చూడండి ఎలా ఉంటుందో ఇవన్నీ. కానీ ఇప్పుడు దీన్ని కూడా వీళ్ళు ఏదో విధంగా ఇదే ఉపయోగపడే విధంగా యూజ్ చేసుకుంటారు షూటింగ్ స్పాట్స్. బ్యాక్ సైడ్ అనమాట ఇది. ప్రతిది కూడా చాలా ఇక్కడ అట్మాస్ఫియర్ షూటింగ్కి అన్ని విధాలా అనుకూలమైన ప్లేస్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా అవసరం, ఒక పల్లెటూరులో ఉన్న వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ బిల్డింగ్స్తో. ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా. మా అబ్బాయికి అది కావాలంట, చూద్దాం ఇప్పుడు అమ్ముతున్నారు. ఎగ్ పఫ్ దిల్ పసంద్. ఏం కావాలా? ఎగ్ పఫ్ కావాలా, దిల్ పసంద్ కావాలా? ఎగ్ పఫ్ ఒకటి. ఎంత అంకుల్ ఎగ్ పఫ్? 20 రూపీస్. మావాడు చూడు ఈ చెట్టు కిందకి రాయి మీద ఎక్కి కూర్చున్నాడు అనమాట తినడానికి. చూడండి ఈ చెట్టు కూడా అదనమాట. ఇది షూటింగ్కి చాలా అనువైన ప్రదేశం అన్నమాట ఇది. ఇది కూడా ఏదో షూటింగ్లో అయితే వాడుంటారు. మెయిన్ స్పాట్ ఇది అనమాట. ఇక్కడ లోపల ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ బైక్ నేర్చుకునే వాళ్ళు, డ్రైవింగ్ నేర్చుకుంటే కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది వస్తారనమాట. మనకు స్పాట్ లో చూడండి చాలా మంది ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ క్రికెట్ పిచ్చెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఏ బాల్ ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది ఒకప్పుడు సినిమా థియేటర్. ఇది ఓల్డ్ హెచ్ఎంటీ కాలనీలో వీళ్ళకి థియేటర్గా దీన్ని ఇక్కడ పెట్టారంట. ఇది థియేటర్ షూటింగ్ కోసం ఇచ్చిన సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇక్కడ సీరియల్ తీస్తూ ఉంటారు. హెచ్ఎంటీ హిందూ దేవాలయం. ఇది టెంపుల్ ప్రాంగణం అన్నమాట. ఇది టెంపుల్. ఇక్కడ 2-3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ అయ్యప్ప స్వామి స్వాములు ఎక్కువ ఇక్కడ మాల వేసుకుంటారు అనమాట. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది.
శివాలయం ఉంది. ప్రోగ్రామ్ అయితే జరిగింది, డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలది. ఆలయం తరఫున ఇక్కడ ఏదో ఏర్పాటు చేసినట్టుంది. ఇక్కడ ఇంకా స్వాములు ఉన్నారు, అయ్యప్ప స్వాములు. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది వెనక సైడ్. ప్రతి గురువారం ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది చాలా సినిమాల్లో ఇక్కడ షూటింగ్లు అయితే జరిగినాయి అనమాట. ఈ టెంపుల్ కూడా చాలా సినిమాలు మీకు కనిపిస్తూనే ఉంటుంది. మ్యాక్సిమం ఏదైనా సినిమాలో టెంపుల్ ఉంది అని అంటే అది మ్యాక్సిమం ఈ టెంపుల్ సంబంధించింది అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమేమి షూటింగ్ జరిగినాయి కదా తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు గోశాలలో ఇక్కడ వీటికి ఏదో ఒకటి ఆహారం అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారంట. ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి, పాలు అయితే తీస్తున్నారు. ఇది టెంపుల్దా? ఇది గోశాల. ఎన్ని ఉంటాయి ఆవులు? 45. అన్ని దేశీ ఆవులేనా? అన్ని రకాలు ఉన్నాయి. పాలు ఇక్కడ అమ్ముతారా? ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రౌండ్ లో ఎక్కువ జాతర సంబంధించిన వీడియోస్ అన్ని ఇక్కడ తీస్తారన్నమాట. జాతర సంబంధించిన షూటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తీస్తారు. రీసెంట్ గా వచ్చింది కదా మధుర్ బాబు సినిమా, విశాలాక్షి ఏదో ఉంది కదా, ఏదో టైటిల్ ఉంది, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సినిమా చూడలేదు, విశాలాక్షి అనుకుంటున్నా. ఆ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది అనమాట, ఈ ప్లేస్ లోనే. అది కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ ప్లేస్ లో ఇక్కడ కుమారస్వామి స్టాచ్యూ ఉంటుంది అందులో. ఆ ప్లేస్ అంతా ఇక్కడే ఉంచారనమాట. దాని పక్కన ఇంకోటి టెంపుల్ ఇవన్నీ ఇక్కడ ఉంది. ప్లస్ ఇంకోటి జైంట్ వీల్ సీన్ ఒకటి, ప్లస్ షాపులు ఉంటాయి. అవన్నీ జాతరలో పెడతారు షాపులు, అవన్నీ కూడా ఇక్కడ జాతర కోసమని ఈ ప్లేస్నే వాడారు. ఓకే, మనం లోపలికి వెళ్దామంటే అందరూ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి బాల్ ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అయితే ఇటువైపు అటువైపు కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇది తక్కువ అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. మనం బయటకి అయితే వెళ్తున్నాం, వేరే స్పాట్ ఉంది, వేరే స్పాట్కి అయితే వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ ఇదే ప్లేస్ ఇంత ముందు హెచ్ఎంటి హై స్కూల్ అని ఉండేదన్నమాట. హెచ్ఎంటి హై స్కూల్, ఈ హెచ్ఎంటి హై స్కూల్ ని ప్రజెంట్ వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు లీజ్ గా తీసుకొని ఇక్కడ స్కూల్ రన్ చేస్తున్నారు. చిన్న చిన్న క్రికెట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళంతా ఇటువైపు ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఖాళీ ప్లేస్ లోకి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ కూడా సేమ్ అనమాట, షూటింగ్ స్పాట్ అనమాట. ఇది కూడా దీన్ని కూడా వాడుకుంటారు, పాతకాలం బిల్డింగ్ కోసమని దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. చాలా జాగ్రత్తగా అయితే మనం ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఎటు నుంచి ఏ వెహికల్ ఏ బైక్ వస్తుంటుందో తెలియదు, ఎవరు నేర్చుకుంటుంటారో ఎట్లా జరుగుతుందో తెలియదు. చూడండి ఇక్కడ వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంట్రన్స్ ఇది ఇంతకుముందు హై స్కూల్ అనమాట. ఇది ఆ స్కూల్ని ఇప్పుడు వీళ్ళు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్గా దీన్ని తీసుకుని రన్ చేస్తున్నారు. అలానే ఇక్కడ చూడండి ఇక్కడ కిరాణా షాప్ వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి అంటే ఆరోగ్య హెల్త్ కేర్ అని ఉంది. ఈ హెల్త్ కేర్ ఇక్కడ నాకు తెలిసి ఆయుర్వేదం మెడిసిన్స్ కూడా ఏదో ఇస్తారు అన్నట్టుగా అయితే ఇంత ముందు విన్నాను నేను.
మేబీ ఇక్కడ ఏముంది ఒకసారి మనం కూడా చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే ఇవి ఆరోగ్య హెల్త్ కేర్ డైట్ సంబంధించి ఎక్సర్సైజ్ చేయడానికి వస్తుంటారు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడానికి అనువుగా ఒక ప్లేస్ అయితే పెట్టారనమాట. ఆర్డర్స్ మీద కూడా సప్లై చేస్తారండి. ప్లస్ ఇక్కడ కిరాణా షాప్ ఉంది, ఆర్గానిక్ జ్యూస్ ఇక్కడ ఉన్న హెల్దీ. చాలా మంది ఏంటంటే ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ మంచి ప్లాన్ చేసి అయితే ఇచ్చారు, బాగుంది. ఇక్కడ ఇంకొక స్పాట్స్ చాలా ఉన్నాయి. ఆ స్పాట్స్ అయితే మనం వెళ్దాం. ప్రతి బిల్డింగ్ కూడా ఒక షూటింగ్ స్పాట్ అన్నమాట. ఇది ఇక్కడ ఉన్నది ప్రతి బిల్డింగ్ అదే అనమాట. లోపలికి వెళ్దాం. ఇక్కడ కొంతమంది అయితే ఉంటుంటారు, మరి వీళ్ళు ఎంప్లాయీస్ ఎట్లా ఏమో తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళు అయితే ఉంటుంటారు అనమాట. చూడండి, ఇది ప్రతి బిల్డింగ్ కూడా షూటింగ్ అనుకూలంగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బస్ స్టాప్ ఉంది చూడండి, బస్ స్టాప్ బిల్డింగ్ చూపించిన చూడండి. బిల్డింగ్ చూడండి, చాలా భయంకరంగా ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళలేము. బస్ స్టాప్ చూడండి, ఇది కూడా బస్ స్టాప్, ఇది కూడా షూటింగ్ స్పాట్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్తుంది కూడా రీసెంట్ గా రాజీవ్ కనకాల వాళ్ళ అబ్బాయి రోషన్ ఉన్నాడు కదా, అతను మూవీ ఇక్కడ షూటింగ్ జరిగింది. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ లోనే చాలా సీన్స్ అయితే తీశారు. ఒకటేమో పార్వతీపురం హాస్పిటల్ సీన్ ఒకటి తీశారు. పైన బిల్డింగ్ పైన ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఒక టెంట్ వేసి, ఆ టెంట్ లో మరి ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా అయితే సీన్ అయితే చేశారు అనమాట ఈ బిల్డింగ్ లో. అలానే ఇక్కడ ఎదరకపోతే ఇంకోటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు అప్పుడు వచ్చినప్పుడు. ఈ ప్లేస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి వెహికల్స్ అవి పెట్టుకోవడానికి దీన్ని వాడుకునే వాళ్ళు. ఈ బిల్డింగ్ లో కూడా షూటింగ్ జరిగింది. ఆ బిల్డింగ్ ఉంది కదా, అందులో కూడా జరిగింది అనమాట. ఎదరపోతే చర్చ్ అయితే ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది ప్లేస్ లో ఇలాంటి చర్చ్ కూడా ఉందా అనేది. లోపలికి వెళ్ళాలి, కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎవరో రీల్స్ చేస్తున్నారు, అమ్మాయి రీల్స్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఎవరో అమ్మాయి రీల్స్ చేస్తుంది. ఇది చర్చ్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చర్చ్. ఈ లొకేషన్ కూడా అప్పుడు మేము వచ్చినప్పుడు లొకేషన్ బాగుంది అని చూడటానికి లోపలికి ఒక లొకేషన్ చూడటానికి ఒక కోఆర్డినేటర్ అయితే వచ్చాడనమాట. ఇది దిగుదామా, లోపల ఒకసారి చూసొద్దాం మనకి వెళ్ళి. ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యాన్, ఈ వ్యాన్ కూడా స్కూల్ వ్యాన్ కోసం అని ఉపయోగిస్తుంటారంట. ఇక్కడ వాళ్ళు అడిగితే అన్నారు ఎప్పుడు అక్కడే ఉంటుంది అంటది. ఖాళీ ప్లేస్ చర్చ్. హాయ్. చూడండి ఇవే ఎలా ఉంటుంది. నిజంగా మన షూటింగ్కి ఇలాంటి ప్లేస్లు ఎలా వాడుకుంటే అర్థమవుతుంది. మనకి చూస్తున్నా పిక్చరైజేషన్ చేస్తుంటేనే నాకే అనిపిస్తుంది ఎట్లా బాగుంటుంది ప్లేస్. చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ కూడా. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే జరుగుతుంది.
షార్ట్ ఫిల్మా? రీల్స్ ఏనా? ఓకే. టెంపుల్ చూపించు. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ ముందు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ టోకెన్ అనేది పెట్టారు అనమాట టెంపుల్లో. ఇక్కడ చాలా మంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వస్తూ ఉంటారు గ్రౌండ్ లో. చూడండి ఇక్కడ ఫ్యామిలీ కూడా పార్టీ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఎవరు విశేష ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఈ రోడ్ ఉంది కదా, ఇది కూడా షూటింగ్ స్పాట్ అనమాట. మెయిన్ ఇది కూడా ఇక్కడ ఒక మీకు ప్లేస్ చూపిస్తే ప్లేస్ ఉంటుంది చూడండి. ఈ ప్లేస్ ఎక్కువ ఉంటుంది సినిమాలలో ఉంటుంది. ఈ చెట్టు ఉంది చూడండి, మరి చెట్టు ఎక్కువ హర్రర్ పిక్చర్స్ కి దీన్ని వాడుతూ ఉంటారు. ఈ చెట్టుని హర్రర్ మూవీస్ లో వాడుతూ ఉంటారు. మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినాయి అనమాట. ఇదంతా ఓడలైంది, ఇవన్నీ సెట్టింగ్, ఇవన్నీ చెట్టు మొత్తం సెట్టింగ్, ఇవన్నీ కింద ఓడల్లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ సెట్టింగ్ అనమాట. ఇవన్నీ చూడండి, ఇది కూడా మొత్తం గడ్డితో చేశారు, అంత గడ్డి. చెట్టు తొర్ర ఒకటి ఉంది కూడా చూడండి. ఇది కూడా కొంచెం గోని సంచులు అంటారు కదా, దాంతో ఇది కవర్ చేశారనమాట. ఇది పైనుంచి కూడా ఓడలు కూడా ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే చేసినట్టుంది. ఇవన్నీ ఇలా పార్టీ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇలా ఇక్కడ న్యూ ఇయర్ కదా, అందరు ఫ్రెండ్స్ అందరు వచ్చి పార్టీ చేసుకున్నారు. ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి.
కింద పూలు ఉంటాయి. ఉమ్. పులి మేకని తీసుకొచ్చింది. ఆ సీన్ ఇక్కడే చేశారంటవా? ఇది ప్లేస్ వచ్చేసి రామగుండం ఫారెస్ట్ లాగా దీన్ని చూపిస్తుంటారు కొన్ని సినిమాలలో. ఫారెస్ట్ లో కూడా ఏంటో వన్యప్రాణుల మొగాళ్ళు కదా, పులులు వచ్చే తిరిగే సంచరించే ప్రాంతం అని బోర్డు అయితే ఉండేది ఇంత ముందు. ఆ బోర్డు తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు లేదు ఇక్కడ. ఈ ప్లేస్ ని దాన్ని వాడుతుండే వాళ్ళంట. ఉంటది కదా మేక, అక్కడ పూలేమో మేకని తెచ్చింది. చెట్టు కాడ ఒక చెట్టు కాడ వదిలిపెట్టి పూలేమో కింద వచ్చింది. హీరో వస్తారా రారా అని చూసింది. చూస్తే వచ్చింది, హీరో వచ్చిండు. వచ్చి మేక ఆ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఉంది కదా, ఈ కాళ్ళు అటు ఇటు వేసిండు. వేసి చేత్తో మేకని తీసుకోవడానికి ట్రై చేస్తుండు. సినిమా పేరు గుర్తు లేదు. అది ఇక్కడే తీశారు. సార్ హలో ఫ్రెండ్స్, చూసాం కదా ఇప్పుడు వరకు మనం చూసిందంతా షూటింగ్ స్పాట్. ఇంకా చూపించినవి చాలా ఉన్నాయి. ఎందుకనంటే షూటింగ్ సెట్ లేదు కాబట్టి ఏ ప్లేస్ని ఏ విధంగా వాడుకున్నారు అనేది మనకి తెలియదు. ఓకే, అలానే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు వాకర్స్ నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు ఖాళీగా అయితే ఉండదు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా ఏదో ఒక విధంగా భయపడుతూ లోపలికి రావాల్సి వచ్చేది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. చాలా రేపులు మర్డర్లు అయితే జరిగినాయి గతంలో. ఇప్పుడు మాత్రం అలాంటి అయితే స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా ఫేమస్ పబ్లిక్ ప్లేస్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి, ఈ ప్రాంతం ఉంది చూసారు కదా, ఈ ఏరియా జీడిమెట్ల హెచ్ఎంటి మొత్తం వచ్చేసి 123 ఎకరాలు మొత్తం ఈ ప్లేస్ వచ్చేసి. ఒక 50 ఎకరాలు మాత్రం మొత్తం నిర్మాణంగా అయితే ఉంది. ఇక్కడ కట్టడాలు అన్నీ మొత్తం చూసుకున్నట్లయితే అవి కూడా ప్రజెంట్ నిర్మానుష్యంగా అయితే ఉన్నాయి. హెచ్ఎంటి ట్రాక్టర్ ప్లాంట్ అవ్వచ్చు, హెచ్ఎంటి వాచెస్ 2 కంపెనీలు కలిపితే ఈ 123 ఎకరాల్లోనే మన సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి అలాట్మెంట్ చేయటం అయితే జరిగిందనమాట. దీన్ని ఈ ప్లేస్ అయితే హెచ్ఎంటిలో ఉన్న ప్రొడక్షన్ అయితే ఆగిపోయింది. ప్రజెంట్ దీన్ని ఖాళీగా ఉంచి మరి దీన్ని ఏం చేస్తారు ఏమవుతుందో తెలియదు మనకు ఫ్యూచర్లో. అయితే ప్రజెంట్ అయితే షూటింగ్ స్పాట్ మినీ రామోజీ ఫిలిం సిటీ.
రామోస్ ఫిలిం సిటీలో ఏవైతే ఉంటాయో ఓకే మ్యాక్సిమం ఒక పల్లెటూరు వాతావరణాన్ని వీళ్ళు సీన్ క్రియేట్ చేయడానికి ఇక్కడ అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న వెబ్ సిరీస్లు అండ్ చిన్న సినిమాలు, చాలామంది షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తూ ఉంటారు. ఇందాక మనం చూసాం కదా, వాళ్ళు రీల్స్ తీస్తూ ఉన్నారు. ఓకే ప్లస్ షార్ట్ ఫిలిమ్స్ కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక కథ పుట్టాలంటే ఆ కథకి అనుకూలంగా అదే కథ మనం ఏదైతే మనం ఊహించుకుంటామో, ఏ ఊరైతే ఊహించుకుంటామో ఆ ఊరికి వెళ్ళని అవసరం లేదు. ఇలాంటి ప్రాంతం ఒకటి ఉందంటే ఆ ప్లేస్లో దీన్ని ఎంత చూసాం కదా సెట్స్ వేసి అలాగా మనం షూట్ చేయడానికి అయితే అనుకూలం ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని మీకు ఇక్కడ మ్యాక్సిమం కొన్ని నేను అక్కడ అడిగాను, కొంతమందిని అడిగితే కొన్ని సినిమా పేర్లు అయితే చెప్పారనమాట. అవైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకుని ఈ షూటింగ్కి అనుమతులు ఎలా వస్తాయి, ఈ ప్లేస్లో ఎలా జరుగుతాయి, ఇందాక ఈ విషయాన్ని మా బాబు ఉన్నప్పుడు పోలీసులు పర్మిషన్ ఇస్తారా, పోలీసులు చూస్తూ ఉంటారా, ఇలా జరుగుతున్నాయి కదా, ఇలా పెయింట్లు వేస్తారు కదా, వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు డాడీ అని అడిగాడు వాడు. అప్పుడు నేను అడిగాను, వాడికి చెప్పాను అనమాట, సినిమా షూటింగ్ HMDA పరిధిలో ఉంటాయి కాబట్టి వీటికి పోలీసుల అనుమతి అనేది ఉంటుంది, ప్లస్ HMDA వాళ్ళ అనుమతి అయితే ఉంటుందన్నమాట. దీనికి ఇది పర్మిషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఒకసారి నెట్లో చెక్ చేశాను. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ ప్రాంతంలో కూడా అనుమతులు తీసుకోవటం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం ద్వారా ఒక విండో వ్యవస్థ ద్వారా పొందాలి. ఇది వివిధ పార్కులు, సిటీ స్పాట్స్, అధికారిక ప్రాంతాల్లో కూడా ఇవి విండో వ్యవస్థ ద్వారా పర్మిషన్ తీసుకుంటారని అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే జిడిమెట్ల ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఒక ఫారెస్ట్ని క్రియేట్ అయ్యి ఉంటుంది అనమాట, చాలా లాంగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆదిలాబాద్ ఇందాక చెప్పాం కదా, రామగుండం పులులు తిరిగే ప్రాంతం అని చెప్పి బోర్డు ఉంటుంది అని చెప్పి అన్నాను కదా, అది తీసేశారు, ప్రజెంట్ అయితే లేదు. ఆ సినిమా షూటింగ్ సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్టుంది. అలాంటి ప్లేస్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉంటుంది. ఎంత లాంగ్ ఉంటుంది, దగ్గరగా ఇక్కడికి ఒక 600 కిలోమీటర్స్ అంత లాంగ్ ఉంటుంది కదా, 400 300 అంత లాంగ్కి వెళ్ళి సినిమా షూటింగ్కి వెళ్ళి తీసి రావాలని అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇలాంటి ప్లేస్నే వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడ అలాంటి సీన్లు క్రియేట్ చేయడం అయితే జరుగుతుంటుంది అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మారేడుమిల్లి ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ ఫారెస్ట్ వెళ్ళి సినిమా చేయాలంటే దూరం అవుతుంది కదా, వేరే స్టేట్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సినిమా తీయాలంటే కష్టం అవుతుంది కదా. అలాంటి ప్లేస్ని కూడా వీళ్ళు ఇక్కడ షూట్ చేయటం జరుగుతుంది అనమాట, వినియోగించుకుంటూ జరుగుతుంది ఇలాంటి ప్లేస్ని. ప్లస్ ఇందాక మనం చూసాం కదా, ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చే నిన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సినిమా నేను అడగలేదు, కానీ అది అయిపోయిన తర్వాత ఒకరోజు నేను వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ప్లేస్ కనిపించింది. కానిస్టేబుల్ కనకం రీసెంట్గా వచ్చింది కదా, అందులో ఉంది ఆ ప్లేస్ వచ్చేసి మొత్తం ఆ మర్రి చెట్టు ఆ ప్లేసు, ప్లస్ ఇంకొకటి తాటి చెట్టు పాక ఒకటి ఉంటుంది కదా, ఒకటి తాటాకులతో వేసిన గుడిసె లాంటిది ఒకటి ఉంటుంది. ఓకే ఆ గుడిసె ఇవన్నీ కూడా అందులో అక్కడ తీసినాయి అనమాట. నేను అనుకున్నా, అరే ఆ రోజు షూటింగ్ తీసినప్పుడు సెట్కి ఈ సినిమాలో చూపించిన సీన్కి సంబంధం లేదు కదా అనుకున్నా. ఆ సీన్లో ఎలా ఉందంటే చెట్టు పక్కనే వేశారు ఆ పూరి గుడిసె పాక కూడా, కానీ సినిమాలోనేమో పాక ఎక్కడో ఉన్నట్టు చూపిస్తారనమాట, ఇది చెట్టు పక్కనే ఉన్నట్టు చూపించారు. అదనమాట వీళ్ళు డైరెక్టర్స్ క్రియేటివిటీని బట్టి ఆ సీన్ని ఎలా తనకు కావాలో అలాగా దాన్ని తీసుకుంటాడనమాట. ప్లస్ ఇంకొకటి అదే పక్కన కాటి కాపరిలు ఉన్నట్టు, శ్మశాన వాటికలు పనిచేస్తున్నట్టు, శ్మశాన వాటికలను క్రియేట్ చేసినట్టు ఆ సీన్లన్నీ ఇక్కడ చేస్తుంటారు. అది మ్యాక్సిమం ఇటువంటి ఏమొచ్చినా సరే ఇక్కడే అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఓకే ఇక్కడ ఇంకొకటి ఏమేమి సినిమాలు జరిగినాయి నేను ఇందాక కనుక్కున్నప్పుడు నాకు కొన్ని పేర్లు చెప్పారు. సుధీర్ బాబు సినిమా హరిహర హోమ్ చెప్పాను కదా ఇందాక, ఈ సినిమా పేరు ఒకటి చెప్పి మర్చిపోయాను కదా, అది ఆ ప్లేస్
ఏదో అప్పుడు మీకు ఏదో పేరు చెప్పాను నేను. విరూపాక్ష మూవీ. ఎస్, సుధీర్ బాబు కాదు. ఓకే, సుధీర్ బాబు మీద ఆర్ఆర్ మూవీ కూడా ఇదే చేసింది. ఇందాక నేను చూసిన గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో కుమారస్వామి స్టాచ్యూ పెట్టేసి టెంపుల్ అట్మాస్ఫియర్ మొత్తం క్రియేట్ చేసి ఒక జాతరని క్రియేట్ చేసి మొత్తం ఆ స్పాట్ని యూజ్ చేశారనమాట. అలానే ఇంకొకటి విరూపాక్ష 23లో వచ్చిన మూవీ, అది మూవీ కూడా ఇక్కడే చేసింది. నాగ చైతన్య థ్యాంక్ యూ మూవీ కూడా ఇక్కడే చేశారు. చిరంజీవి లేటెస్ట్గా వచ్చింది కదా చిరంజీవులు, అది కూడా ఆ మూవీ కూడా ఇక్కడే చేశారు. నితిన్ మూవీ, ఇందాక పూరి జగన్నాథ్ మూవీ జరిగిందన్నాను కదా ఒక డాక్టర్స్ ప్లాంట్లో. ఓకే, అదొకటి. పొలిమేర సత్యం, పొలిమేర మూవీ ఉంది కదా, సత్యం రాజేష్ మూవీ. పొలిమేర సీన్ కూడా సేమ్, ఆ బిల్డింగ్లు అవి అన్నీ మొత్తం అన్నీ ఇక్కడే క్రియేట్ చేసింది అనమాట అవన్నీ. అవి ఇంకొకటి ఏంటంటే ఇంకోటి సీరియల్స్ కూడా ఇక్కడ చేస్తుంటారు. రాజీవ్ కనకాల రోషన్ మోగ్లీ మూవీ, అది రీసెంట్గానే, ఇంకా అది ఇంకా మేబీ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా మేబీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ కార్తీక మాసం వచ్చిందంటే వనభోజనాలకి అస్సలు ఖాళీగా ఉండదు. చాలామంది చాలా కమ్యూనిటీ వాళ్ళందరూ వస్తారు ఇక్కడ వనభోజనాలకు. ఆ టైంలో అయితే చూడాలి, ఎంత ఒక పెద్ద పండగలాగే ఉంటుంది. ఇలాంటి అట్మాస్ఫియర్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడ లేదు. చాలా లాంగ్ వెళ్ళాలనుకుంటే చాలా లాంగ్ వెళ్ళాలి. కాబట్టి ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఈ ప్లేస్ని బాగా యూజ్ చేసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఇది చెప్పాను కదా మీకు, నేను వచ్చేటప్పుడు స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ ఎక్కువ అడవి జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అడవి పందులు అంటారు, అవి కుందేళ్ళు. ఇంకొకటి ఇందాక మన డాడీ అదేంటి అని చెప్పి అడిగాడు మా వాడు. చూసాను, అది పాలపిట్ట అని చెప్పాను. వాడు అంటున్నాడు ఇది మన రాష్ట్ర పక్షి కదా అది అని చెప్పి అడుగుతున్నాడు. అదే అలాంటి నెమళ్ళు ఉంటాయి, ఎక్కువ నెమళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు చూడాలా. ఇక్కడ అరుస్తూ ఉంటాయి నెమళ్ళు, సౌండ్ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ నాకు తెలిసినవి, నాకు టైం ఉన్నప్పుడు, మ్యాక్సిమం అయితే నాకు చాలా తక్కువ సమయం అయితే ఉంటుంది. నా సమయంలో ఉన్న టైంలో చిన్నగా మేబీ ఇలాంటి వీడియో ఇప్పుడు నేను చేశాను, ఫస్ట్ వీడియో చేశాను. మేబీ మీకు నచ్చుండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. అయినా సరే భరించాల్సిందే, ఎందుకంటే వీడియో చేశాను కదా. వీడియో చేసింది ఎక్కువ మంది చూస్తారని కాదు, ఒక్కరిద్దరు చూసినా చాలు. వీడియో చూశారని చాలా తృప్తిగా అయితే ఉంటాను. ఇలా చేస్తూ ఉంటాను. ఇలా చేస్తేనే కదా మనకు నేర్చుకున్న దాన్ని అమలు చేసేది, దాని నుంచి మనం ఇంకా డెవలప్ అయ్యేది. ఓకే, ఇంకొకటి ఈరోజు జనవరి 1. చాలామందికి జనవరి 1 అనగానే అందరూ ఏదో ఒకటి కొత్తగా ప్రారంభించాలి అని అనుకుంటాం. ఓకే, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మేబీ నేను కూడా ఎలాంటి సెంటిమెంట్ నాకు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చెప్పేది ఏంటంటే, గతంలో మీరు చాలా ఇయర్స్ అయితే చూసుకుంటారు, ప్రతి న్యూ ఇయర్ అయితే ఉంటారు కదా. మీరు ఎన్ని రోజులు ఫాలో అయ్యారు కరెక్ట్గా? జనవరి 1 డిసిజన్ తీసుకున్నారు, కానీ జనవరి 1 తీసుకున్న నిర్ణయం మీరు కరెక్ట్గా దాన్ని అమలు చేశారా? జస్ట్ ఒక సంక్రాంతి పండుగ వరకే అమలు చేసి దాన్ని వదిలేసి మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నిజమే ఎలా చేశాను. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, నేనైతే బాగా బలంగా అయితే నమ్ముతాను. నాకు ఎందుకో తెలియదు, జనవరి 1 రోజు మాత్రం ఏదన్నా నేను ఏదైనా చేసినా, తప్పు చేసినా, లేకపోతే ఏదైనా ఒక చిన్న అబద్ధం ఆడినా, లేకపోతే ఇంకేదన్నా సమ్ మ్యాజిక్ లాంటి జరిగినా, ఎందుకు నాకు అదంతా ప్రభావం అంతా ఆ ఇయర్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్క సంవత్సరం, ఒక్క ఇయర్ మాత్రం నేను అబద్ధం ఆడాను. నాకు చాలా ఆ సంవత్సరం మొత్తం నిజంగా అబద్ధాలు ఆడాను. నాకు తెలుసు, అది నాకు అనిపించింది ఆ రోజు, అబద్ధం ఇంకెప్పుడు జనంలో ఆడకూడదు. ఎందుకంటే అబద్ధం ఆడితే ఒకసారి అబద్ధం ఆడామనుకోండి, మళ్ళీ అబద్ధం ఆడాలి. ఆ అబద్ధం కవర్ చేసుకుని ఇంకో అబద్ధం, అట్లా 100 అబద్ధాలు ఆడుతూ ఉండాలి. అలా అబద్ధాలు ఆడటం కోసము
మళ్ళీ ఒక అబద్ధాన్ని క్రియేట్ చేయటం అంటే అది ఎట్లా ఉంటుంది తెలుసా? నిజంగా పెద్ద తప్పు జరిగిపోయినప్పుడు ఆ అబద్ధం ఎప్పుడు మనని నిలబెట్టదు, పట్టించేస్తుంది. ఆ అబద్ధం ఎప్పుడైనా సరే మనని నాశనం కూడా జీవితాన్ని కూడా నాశనం కూడా చేసేస్తుంది. అందుకని మ్యాక్సిమం అయితే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. నాకు అనిపించింది మాట్లాడతా, నాకు అనిపించింది చెప్తాను. ఇది చాలా ఎందుకో తెలియదు, కొంతమంది నేనేదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. నాకు అవసరం అయితే లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మనం అబద్ధం ఆడి ఎదుటివానికి వాడిని నమ్మించి దాన్ని నమ్మించడం కోసం ఇంకొకటి కూడా నాకు నచ్చదు. ఓకే, చాలా కొంచెం మ్యాక్సిమం అయితే నేను నిజాయితీగా ఉండటానికైతే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఓకే, ఇది నా జర్నీ. ఇంకా చాలా అంటే చాలా ఉంటుంది, నా లైఫ్లో జరిగినవి చాలా ఉన్నాయి. అలాంటివి కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను నేను. ఇప్పటివరకు నన్ను ఓపికగా భరించి ఈ వీడియో చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా ఏమన్నా సరే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ముఖ్యంగా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇది కూడా నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయడం కోసం కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు తెలుసు కదా, నా ప్రతి ప్రయాణం. ఎప్పుడు కూడా నా ప్రతి ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కొత్తగా ఉన్నా పాతగా ఉన్నా సరే నా ప్రయాణం మాత్రం మీ వరకు చేరుకునేలాగా ఈ ప్రయాణాన్ని విజయవంతం అవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ రామ్ లోక. నా ప్రతి ప్రయాణం మీకోసం.